ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా మోసము, అసూయ, అపనమ్మకంతో నిండి ఉన్నది. పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల నుండి ఇంట్లో పనిచేసే పనివారి వరకు ఎక్కడ చూసినా, ఎవరిని గమనించినా నమ్మకమైన వారు కనిపించడం చాలా అరుదైపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న దేవుని పరిశుద్ధులారా, మన పరలోకపు తండ్రి నమ్మకమైన అద్వితీయ సత్యదేవుడు. తన బిడ్డలుగా మనం కూడా ఆయన వలె అన్నింటిలో నమ్మకంగా ఉండాలని ఎంతో ఆయన కోరుకుంటున్నాడు. తన బిడ్డలుగా ఆయన ఎవరి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు అనుగ్రహించాడు. కొందరికి చక్కగా పాటలు పాడే వరము, మరికొందరికి వాక్యం బోధించే జ్ఞానము, మరికొందరికి ప్రార్థనా శక్తి, మరి ఇతరులను ఆదరించే కృప, ఆదిత్యమిచ్చే కటాక్షము దేవుడు అనుగ్రహించాడు. ఈ విధంగా ధారాళంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు అనుగ్రహించాడు. దేవుడు కృపతో ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు నమ్మకంగా శక్తి వంచన లేకుండా వాడటానికి బదులు అదేదో తమ సొంత జ్ఞానము బలము ద్వారా సంపాదించుకున్నామని కొందరు విరవిగి దేవుణ్ణి రాజ్యవ్యాప్తికి ఎంతో నష్టము కలుగజేసేవారిగా ఉంటున్నారు. మీరే ఆలోచించండి. మన ప్రేమ గల పరలోకపు తండ్రి ఈరోజు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, నీ జ్ఞానము, నీ బలము, సామర్థ్యం నాకు అక్కరలేదు. నేను నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా శక్తి లోపం లేకుండా పనిచేయి. ఆ శక్తిని, జ్ఞానమును నీకు నేనే అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరియు నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నమ్మకంగా నియమిస్తాను అని దేవుడు అభయమిస్తున్నాడు. ప్రియనేస్తమా, నీకెందుకు సంశయం? ఆయనకు నమ్మకంగా ఉండి గొప్ప దీవెనలు పొందుకుంటకు ఈరోజే ఒక తీర్మానము చేసుకుందాం. ఇట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన కృప, జ్ఞానము, శక్తి, సామర్థ్యం చొప్పున అయా వరములో కృపలతో ప్రభువా అనేకమైన తండ్రి తలాంతులు అనుగ్రహించారయ్యా. అయా వాటిని మీ కొరకు నమ్మకంగా మీ శక్తి ద్వారా, మీ కృప ద్వారా ప్రభువా శక్తి లోపము లేకుండా ప్రభువా నమ్మకంగా ఉండకు తండ్రి కృప దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభువా చిన్న పని కానీ అది పెద్ద పని కానీ తండ్రి కొంచెంలో నమ్మకంగా ఉండమని సెలవిస్తున్నావయ్యా. అనేకమైన వాటి మీద నియమిస్తాను సెలవిస్తున్నారు ప్రభువా. ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన పరిచర్యలో, మీరు మాకు ఇచ్చిన పనిలో ప్రభువా అయ్యా అన్నిట్లో ప్రభువా నమ్మకంగా ఉండటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థనలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘం